నంద్యాల మాన్యశ్రీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి మరియు విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు ఈరోజు నంద్యాల 24వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి సాయిరాం రాయల్ జ్యోతి రాయల్ సాయిబాబా నగర్ నందు ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు ప్రతి ఇంటిలో ఉన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని మై టీడీపీ యాప్లో స్వయంగా వారి సమస్యలను నమోదు చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు తొలి అడుగులో భాగంగా వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ పేదరికానికి కూడా ముగింపు ఇచ్చేలా మద్దతు ధరలు, పంట బీమా, ఉచిత బోర్వెళ్లు, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, పిహెచ్సిల్లో మెరుగైన సేవలు, విద్యార్థులకు తల్లికి వందనం, స్కూళ్ల ఆధునికీకరణ, మహిళలకు డ్వాక్రా బలోపేతం, ఉచిత రేషన్, మహిళల భద్రత, యువతకు స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు, తాగునీటి పథకాలు, గ్రామీణ రహదారుల అభివృద్ధి, స్మార్ట్ గ్రామాల దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. రానున్న 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సంవత్సర కాలంలో నంద్యాలలో నియోజకవర్గంలో రోడ్లు, కాల్వలు, మంచినీటి వసతి లాంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేశామన్నారు. రానున్న 4 సంవత్సరాల్లో భారీగా నిధులు తెచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. ఇది మొదటి అడుగు మాత్రమేనని రాబోయే 4 ఏళ్లు అభివృద్ధి పథంలో తిరుగులేని ప్రయాణం చేస్తామని తెలిపారు. నందమూరి లేవులే కానీ వైఎస్ఆర్ నగర్ పోవాలా, లేకపోతే కరుణ్ పోయి దావులు పోవాలా, అది రెడీ. టిట్కో ఇళ్ళు వస్తే టిట్కో ఇళ్ళు ఇస్తాం. పోవాలి మీరు తెచ్చిన వాళ్ళు పోలే, అదిగా సమస్య నాకు వచ్చింది. పెట్టుకో ఊరు ఇది పిలిచి మరి పిలిచాలని కూడా బిడ్డ ఎందుకు కదా అడగాలి, ఏమో చెప్పమ్మా, ఏదో చెప్పాలి కదా. మీదేదమ్మా అది, అదేదో చెప్తారు. సాటిస్ఫైడ్ మీకేమైనా సమస్యలు చెప్పమ్మా, నువ్వే చెప్పాలా. మీకేమైనా పింఛన్ల ప్రాబ్లం కానీ ఉన్నాయి కదా. 6,000 అదే దాని కరెంట్ బిల్లు. ఇప్పుడు ఈ ఊరు మధ్యలో ఉండవు. నేను ఏమైనా ఇస్తా పోవాలా. ముందు చెప్పేది నందమూరి లేవులే కానీ వైఎస్ఆర్ నగర్ పోవాలా, లేకపోతే కరుణ్ పోయి దావులు పోవాలా, అది రెడీ. టిట్కో ఇళ్ళు వస్తే టిట్కో ఇళ్ళు ఇస్తాం. పోవాలి మీరు తెచ్చిన వాళ్ళు పోలే, అదిగా సమస్య నాకు వచ్చింది. పెట్టుకో ఏం పని చేస్తున్నాడు బోరి ఇల్లు కాదు అని చెప్ప అక్కడ తెచ్చేసి అమ్మా. ఏమన్నా ఇప్పుడు వండినావు కదా, క్యాటరింగ్ మీదేనా? బాగా చేసావు, మళ్ళీ మంచిగా ఉంది, దోశ ఉగ్గాని బజ్జీ అన్ని చేసింది. మాకు అది తినిపిస్తే మేము తిరగదు తినేటివి. బాగుంది. ఓన్లీ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ సార్
వైసీపీ గవర్నమెంట్ చేసేసారంటే సోషల్ మీడియాలో కూడా వేస్తారు కదా. సారంతుడు కావాలి చూడు మనోడు సారంతుడు అయిపోయింది. సంవత్సరంలో ఏదైతే ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసిందో ఆ వాగ్దాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా నిన్ననే పెన్షన్లు పంచినాం. గత సంవత్సరం జూలై 1వ తేదీ గతంలో రావాల్సిన మేలో జూన్లో రావాల్సిన రెండు కలిపి ఆయన ఇచ్చేది 3,000 మేలో, మేమిచ్చే 4,000 కలిపి 7,000 ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కొనసాగిస్తూ మేము కూడా ప్రతిరోజు 1వ తేదీ ఇక్కడికి వచ్చి 1వ తేదీ లేకపోయినా 31వ తేదీ ఆదివారం 1వ తేదీ వస్తే 31వ తేదీ పెన్షన్లు ఇచ్చి వాళ్ళందరికీ పేదవారి అందరికీ ఆదుకోవడం జరుగుతుంది. వారితో పాటు ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వారికి అందరికీ కూడా 1వ తేదీ ప్రమాణంగా 2-3 తేదీలకు జీతాలు వస్తూ ఉన్నాయి. ఆ రకంగా కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మీకు తెలుసు పెన్షన్లు తప్పనించి మిగతా వారికి అంతా జీతాలు కానీ జీతభత్యాలు కానీ అదేవిధంగా ఎన్జిఓస్ కానీ ఎవరికి కూడా జీతాలు సకాలంలో వచ్చేటి కాదు. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మంచి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే సూపర్ 6 మనం వాగ్దానం చేశామో అందులో మొదటిది ఇది పెన్షన్లు, అది రెండవది గ్యాస్ ఇస్తామన్నాం. సంవత్సరానికి 2 గ్యాసులు ఉచితంగా మహిళలకు ఆడపిల్లలకు 3 గ్యాసులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 3 కూడా ఇంప్లిమెంట్ చేసాం. మరి మూడవది ఏముంది, తల్లికి వందనం. అదే నాటికి వస్తున్నాము, తల్లికి వందనం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. నేను అంతా వెరిఫై చేసిన తర్వాత ముఖ్యంగా మైనార్టీస్ కు ముస్లింస్ కి అన్ని బండాయని చూశాను. ఎందుకు ఒక మైనార్టీ మంత్రిగా నా బాధ్యత కర్తవ్యం కాబట్టి. గతంలో 424 మందికి 42,000 మందికి ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దాదాపుగా 424 కోట్ల రూపాయలు ఇస్తే మేము 718 కోట్ల రూపాయలు మైనార్టీల సంక్షేమం కోసం ఇచ్చాం. అంటే వారి తల్లి వందనం ఎంతమందికి అందుతుందో, లబ్ధిదారులకు ఎంతమంది పిల్లలు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మేము కేబినెట్ మాట్లాడినప్పుడు ఒకరికిద్దరికి ఇద్దామన్నాం కాదు, పార్టీ మేనిఫెస్టోలో పెట్టాం. ఎంతమంది పిల్లలు ఉన్నాయి అంతమందికి ఇస్తామని చూశారు మీరు. స్వయంగా మేము కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా మంత్రివర్యులు కూడా అందరూ పోనారు. అందరూ కూడా ప్రెసిడెంట్ గా అందరూ చూసాం. 3 ఉన్న పిల్లలకు 4 ఉన్న పిల్లలకు 5 మంది ఉన్న తల్లులు కూడా తల్లికి వందనం వేయడం జరిగింది. మరి ఈ మూడవది దాన్ని ఎంత సమర్థవంతంగా చేశాము. 10,000 కోట్ల రూపాయలు ఆశామాషి కాదు. ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదన్నా వాగ్దానం చేశాం, సంవత్సరం అయిపోయింది, నిలబెట్టుకోవాలని చెప్పి ఉద్దేశంతో తల్లికి వందనం స్కూల్ తెరిచే ముందు వేస్తామని చెప్పి జరిగింది. తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ కూడా జరుగుతా ఉన్నాయి. డిఎస్సి మన ఎంప్లాయ్మెంట్ జరిగితే ఎక్కడ వస్తుంది, కోర్టు పోయినారు. కోర్టులో మాత్రం వస్తే ఇవ్వలేదు. డిఎస్సి ఎగ్జామ్స్ జరపాల్సిందే. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రావాలని చెప్పడం జరిగింది. అది కూడా అయిపోయింది. మిగిలింది ఉచిత బస్సు ప్రయాణం. అది కూడా ఆగస్టు 15వ తేదీ నుంచి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి జిల్లాలో ఎక్కడికైనా పని వరకు అవకాశం, మగవారికి కాకుండా మగపిల్లలకు కాకుండా కేవలం ఆడబిడ్డలకు శ్రీశైలం అని పోయినా, యాగంటి పోయినా, ఎక్కడికి పోయినా, మహానంది పోయినా వారికి ఉచితంగా బస్సులు మాట్లాడుకొని పోవడానికి సౌకర్యం కలిగించారు. మరి ఈ రకంగా సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం మనందరికీ మీకు అందరికీ అందించడం చాలా సంతోషదాయకం. కాబట్టి ప్రభుత్వం ప్రజల్లోకి పోయి మనం ఏం జరుగుతా ఉంది, ఎట్లా ఉంది ప్రభుత్వ పరిపాలన ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
దానికోసం ఈ రోజు ప్రజల ముందుకు వచ్చాం. ప్రజలు అడుగుతా ఉన్నాం, ఇంకా ఇబ్బందులు ఉన్నాయా లేదా, తల్లికి వందన పడిందా లేదా, గ్యాస్ వచ్చిందా లేదా, అదేవిధంగా పెన్షన్లు వచ్చినాయా లేదా అని చెప్పి అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి అడిగాం. వీళ్ళ కులాలకు మతాలకు అతీతంగా ఇవ్వడం జరుగుతా ఉంది. మళ్ళీ ఈ రకంగా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. మళ్ళీ నిన్ననే ఇవాళ చూసా పేపర్లో మళ్ళీ ఏదో పాదయాత్ర చేస్తామని చెప్పి. అసెంబ్లీకి రాను నువ్వు ఏం పాదయాత్ర చేస్తావు? ఎందుకు పాదయాత్ర? ఇంతకుముందు పాదయాత్ర చేసావు, మన స్టాప్ గ్యాప్ లో నువ్వు చెల్లెలు తిరిగింది, నువ్వు జైలు పోతే మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర అంట. మరి నియమం 11 మంది గెలిచారు, ఒకటి అసెంబ్లీకి రాలే, ప్రజా సమస్యల గురించి మాట్లాడలే. ప్రజాస్వామ్యంలో మనం గెలిచి ఎందుకు పోతాం అసెంబ్లీకి? మన నియోజకవర్గాల విషయాలు కానీ, లేకపోతే రాష్ట్ర విషయాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి విషయాలు కానీ మాట్లాడే అపోజిషన్ మాట్లాడే హక్కు నీకుంది. మాకు ఏదైనా మంచి సజెషన్లు ఇస్తామని చెప్పి మేము అనుకున్నాం. అసెంబ్లీ ముఖమే చూడకుంటే జీతభత్యాలు ఏం తీసుకోవాలి? హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.